నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. టమోటాలలో చోటు చేసుకుంటున్న ఈ మార్పులను పరిశోధకుల బృందం తిరోగమన పరిణామం అభివర్ణిస్తుంది. అయితే ఈ పరిణామం సాధారణంగా ఒకే దశలో సాగుతుందని, వెనక్కి మలదని జీవశాస్త్ర ప్రపంచంలో విస్తృతంగా నమ్ముతారు. అలాంటిది ఈ గెలోపాగోస్ టమోటాలు మాత్రం ఇక ఈ పరిణామాన్ని వెనక్కి తిప్పుతూ ఒకప్పుడు కోల్పోయిన లక్షణాలను తిరిగి పొందుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కేవలం వివాదాస్పదమే కాదు, అత్యంత అసంభవమైనదిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. సాధారణంగా పరిణామం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జీవులను మారుస్తూ ముందుకు సాగుతుంది. కోల్పోయిన లక్షణాలను తిరిగి పొందడం, అది కూడా అదే జన్యు మార్గంలో పొందడం అసాధారణం. కానీ గెలాపాగోస్ లోని ఈ టమోటాలు సరిగ్గా అదే చేస్తున్నాయి. ఇది మనం సాధారణంగా ఆశించని విషయం. కానీ అగ్నిపర్వత ద్వీపంలో ఇది నిజంగా జరుగుతుంది అని యూసీ రివర్సైడ్ కు చెందిన మాలిక్యులర్ బయోకెమిస్ట్ అండ్ అధ్యయన ప్రధాన రచయిత ఆడమ్ జోస్వియాక్ దీన్ని అభివర్ణించారు. అయితే ఈ టమోటాలు సాధారణంగా ఆల్కలాయిడ్ల అంటే బంగాళదుంపలు, వంకాయల వంటి నైట్షేర్ మొక్కలు తమను రక్షించుకోవడానికి ఉత్పత్తి చేసే ఈ రసాయనాలు అన్నమాట ఆల్కలాయిడ్. సో వాటిని మాత్రమే కాకుండా వాటిలో ఒక పురాతన రూపాన్ని తయారు చేస్తున్నాయి. ఇవి ప్రస్తుతం సాగు చేస్తున్న టమోటాల్లో కనిపించే ఆల్కలాయిడ్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇక పరిశోధన బృందం గెలాపాగోస్ అంతటా 30కి పైగా టమోటా నమూనాలను సేకరించింది. తూర్పున ఉన్న పాత దీవుల్లో టమోటాలు ఆశించిన ఆధునిక ఆల్కలాయిడ్లను ఉత్పత్తి చేశాయి. కానీ పశ్చిమాన ఉన్న చిన్న రాతితో కూడుకున్న దీవుల్లో పరిస్థితి అయితే మారింది. అక్కడి మొక్కలు వేరే రసాయన రూపాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది పూర్వకాలం టమోటాల్లో మాత్రమే కనిపించే నిర్మాణం. ఇక వంకాయ వంటి వాటిలో ఇప్పటికీ ఉందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది? పరిశోధకుల అభిప్రాయం ప్రకారం టమోటా పరిణామం వెనక్కి తిరగడానికి దీవులే కారణమా? ఇక తూర్పు దీవులు పాతవి, మరింత స్థిరంగా సుసంపన్నమైన పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇక పశ్చిమ దీవులు కొత్తవి, కఠినమైనవి కూడా, తక్కువ అభివృద్ధి చెందినవి. అక్కడి మొక్కలు కఠినమైన పరిస్థితులకు స్పందించి పాత బలమైన రసాయన రక్షణను ఆశ్రయిస్తుంటూ ఉండవచ్చు. ఇక పురాతన అణువు కఠినమైన పశ్చిమ పరిస్థితులలో మెరుగైన రక్షణను అందిస్తుంది అని జోస్వియాక్ అన్నారు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.